సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు లేవు, జాబ్స్ లేవు సార్. మాకు ఒక కాల్ కూడా రావట్లేదు, మీ వీడియోస్ లోనే మేము చూస్తా ఉన్నాము కాల్స్ వచ్చినాయని చెప్పి అండ్ చాలా మంది అంటా ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఆర్టికల్ ఒకటి వచ్చేసి ఏంటి అంటే, దిస్ ఈజ్ అబౌట్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఫర్ ఫ్రెషర్స్. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ద్వారా ఇప్పటికిప్పుడు 10,000 మంది రిక్రూట్ చేసుకుంటాము. దాని తర్వాత దాదాపు ఒక 40,000 మంది వరకు ఈ కమింగ్ ఇయర్ లో ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి టీసీఎస్ ఎన్క్యూటీ అఫీషియల్ గా అప్డేట్ చేసింది. సో సిఇఓ కృతి వాసన్ దీని గురించి అప్డేట్ చేశారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కాలేజ్ నుంచి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటామని చెప్పి చెప్పారు. ప్రెసెంట్ హెడ్ కౌంట్ వచ్చేసి 6,03,305 వరకు ఉంది. అండ్ సో కొంత తగ్గినప్పటికీ దీనికి సంబంధించిన ఏ ప్రాజెక్టులు దాదాపు 200 పైన వరకు వర్క్ చేస్తుందని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పటికిప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ నుంచి 10,000 మందిని డైరెక్ట్ గా టీసీఎస్ రిక్రూట్ చేసుకుంటా ఉంది. అండ్ ఒక విషయం అర్థం కావట్లేదు, కాల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ టీసీఎస్ గురించి, అంటే మీరు టీసీఎస్ కంపెనీలో ఉంటే అన్ని కంపెనీస్ లో మన ఫ్రెషర్స్ గా జాబ్స్ ఉన్నట్ట మీరు ఏం మాట్లాడుతున్నారని అడగొచ్చు డెఫినెట్లీ. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, టీసీఎస్ అనేది ఒక జైంట్ కంపెనీ. ఇప్పుడు మనకి టీసీఎస్ కంపెనీ ఇట్లాంటి జైంట్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అనుకోండి, మిగతా ట్రెండ్ కూడా అదే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు అంటే ట్రెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఒక మార్కెట్లో మనం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని ఎంఎన్సీ జైంట్ కంపెనీస్ ఫాలో అయితే మనకు అన్నీ అర్థమైపోతాయి. మనం అది అర్థం చేసుకోవాలి. అందుకని మీకు ఈ అప్డేట్ అనేది ఇస్తా ఉన్నాం. డెఫినెట్లీ ఇంకొంతమంది అడుగుతా ఉన్నారు, మీరు అప్డేట్ ఇస్తారు కౌన్సిలింగ్ కోసం అంటే కొంత పే చేయమని అడుగుతారు అని చెప్పని అడుగుతా ఉన్నాను. సి, మీకు ఒకవేళ క్లారిటీతో ఉంటే డెఫినెట్లీ కాల్స్ అయితే ఇప్పుడు ఫ్రెషర్స్తో ఉన్నాయి. నన్ను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని మీకు తెలిస్తే డెఫినెట్లీ యూ నో నీడ్ టు ఆస్క్ ఎనీవన్. తెలియకపోతే కొంత రీసెర్చ్ చేసి కూడా మనం ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక టీం పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో టీం ఒక వీడియో చేస్తే దానికి ప్రిపేర్ అయ్యి, ఓకే, ఆ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఇద్దరు పర్సన్స్, ఒక పర్సన్ ఎడిట్ చేస్తే ఇంకో పర్సన్ దానికి సంబంధించి thumbnail అవన్నీ రెడీ చేస్తే, ఇంకొక పర్సన్ దాని కీవర్డ్ రీసెర్చ్ చేసి, ఇంకొక పర్సన్ దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసి, దాన్ని పబ్లిష్ చేసి, దాన్ని ఇది ఎలా ఉంది ఏంటి అని అనలిటిక్స్ చెక్ చేస్తూ ఇంతమంది వర్క్ చేసిన తర్వాత మీకు వచ్చే, మీరు ఏదైతే కాంటాక్ట్ చేస్తారో, మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ లిఫ్ట్ చేసి ఆ పర్సన్ మళ్ళీ మాట్లాడి, ఎందుకంటే రోజు కొన్ని వందల కాల్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. సో 100 మందితో నేనైతే మాట్లాడలేను కదా. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫ్రీగా అయినా కానీ 100 మందితో నేను మాట్లాడడం పాసిబిలిటీ లేదు. ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుందో, నిజంగా మనకి డౌట్స్ ఉంటాయో అంతవరకు ఫిల్టర్ అయిపోయి, కొంతవరకు ఎవరైతే నిజంగా డౌట్స్ ఉంటాయో వాళ్ళు మినిమం అమౌంట్ పే చేసి నాతో మాట్లాడడం అనేది, కౌన్సిలింగ్లో ఎలా చేయాలి ఏం చేయాలి నేను కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, చాలా క్లారిటీగా మన చేతిలో ఇంటర్నెట్ ఉంది. నేను అందరికీ చెప్తాను, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏ కెరియర్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొంత టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అప్పుడు కూడా అవ్వకపోతే, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ సంబడీస్ టైం, డెఫినెట్లీ యూ హ్యావ్ టు పే ఇట్. రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ ఫ్రీగా చేయరు. నాకు ప్యాకేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఎవ్వరూ ఫ్రీగా చేయరు. ఓకే, సో ఎవరన్నా ఫ్రీగా చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. చారిటీ వర్క్ చాలా ఉన్నాయి మనకు తెలిసిన ఆర్ఫనైజెస్లో. కొంత మనకు వార్డెన్స్ ప్లస్ వేరేవి చేసే పనులు చాలా ఉన్నాయి నిజంగానే. ఎందుకంటే మంత్లీ మనము చారిటీ వర్క్ అయితే చేస్తూ ఉంటాం. ఒక ఆర్ఫనైజ్కి ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్ అనేది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం పంపిస్తూ ఉంటాను నేను. అది మీకు ఎప్పటికప్పుడు మన స్టేటస్లో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ బికాజ్ ఏంటి అంటే, మీరు కొంత మోటివేషన్ కింద మీరు సంపాదించేటప్పుడు కొంత వేరే వాళ్ళకి ఇస్తారని. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకవేళ మీరు రాకపోతే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ రిఫరెన్స్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. ఓకే, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ అప్డేట్ కూడా మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ట్రై టు అండర్స్టాండ్ దెర్ ఆర్ ఫ్రెషర్స్ ఆల్సో. ఓకే, టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ కూడా వేస్ట్ అని చాలా మంది ఉంది. కానీ దాని మీద ఇప్పుడు 10,000 మెంబర్స్ డైరెక్ట్ టీసీఎస్ కంపెనీ రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, సో ఆలోచించండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.